నమస్కారం. ఇది మీ సనాతన స్వరం ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది బ్రహ్మకు శివుడు ఎందుకు శపించాడు, అలాగే తిరువన్నమలైలో అగ్నిలింగం ఎందుకు ఉన్నది, దీనికి తోడు శివుడు ఏ విధంగా అక్కడ అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడో చెప్పే ఒక అద్భుత రహస్య కథ. అయితే ఆలస్యం ఎందుకు, చుట్టూ ఉన్న ఆలోచనల్ని పక్కన పెట్టి మనం ఈ ఆధ్యాత్మిక యాత్రలోకి ప్రవేశిద్దాం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారన్న దానిపై గొడవ పడ్డారు. వారు ఒకరినొకరు ఒప్పుకునే స్థితిలో లేరు. అప్పుడు ఆ గొడవకు ముగింపు పెట్టడానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఒక సాధారణ రూపంలో కాదు, ఒక అనంతమైన అగ్నిస్తంభంలా. ఆ అగ్నిస్తంభం పైకి కిందకి అనంతం లేని ప్రకాశవంతమైన శక్తిగా ఉంది. శివుని మహిమ తెలుసుకోవాలని విష్ణువు వారాహ రూపంలో క్రిందకు వెళ్ళాడు శివుని పాదాలు చూసేందుకు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. కానీ శిరస్సు చూడాలని పుష్పాన్ని సాక్షిగా పెట్టి అబద్ధం చెప్పాడు, తాను శివుని శిరస్సు చూశానని. శివుడు చిరునవ్వుతో అన్నాడు, నిజాయితీని ముందు నేను ఒరిగిపోతాను, అబద్ధానికి మాత్రం శిక్ష తప్పదు. బ్రహ్మను శపించాడు, నీకు భూమిపై పూజలు ఉండవు అని. అందుకే మనం ఎక్కడ బ్రహ్మ ఆలయాలు చూడము. అప్పుడు శివుడు అన్నాడు, ఈ అనంత అగ్నిస్తంభంగా నేను శాశ్వతంగా తిరువన్నమలైలో ఉంటాను. అప్పటి నుంచి ఈ ప్రాంతం శివుని లింగ రూపంగా పూజింపబడుతోంది. ఈ ప్రాంతానికి పేరు తిరువన్నమలై, అంటే పవిత్ర అగ్నికొండ అని అర్థం. ఈ కొండే శివుని స్వరూపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని చుట్టూ చేసే ప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ విశేషమైన పుణ్యాన్ని ఇస్తుందని నమ్మకం. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఆ దీపం చూసినంత మాత్రానే మనలోని అంధకారం తొలగి జ్ఞానాన్ని వెలిగించగల శక్తి కలుగుతుంది. లక్షలాది మంది భక్తులు దీప దర్శనానికి వచ్చి శివుని కృపను పొందుతున్నారు. ఇక అసలైన సందేశం ఏమిటంటే, శివుని సత్యాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. నిజాయితీతో నమ్రతతో శరణు చేరిన వారికి మాత్రమే ఆయన అసలైన రూపం దర్శనమిస్తాడు. విష్ణువు అలా చేశాడు, అందుకే శివుడు అతనిని ఆరాధించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పి శివుని శాపాన్ని పొందాడు. ఇది ఒక కథ కాదు, ఇది మన జీవితానికి ఒక మార్గదర్శకం. శివుడు అగ్నిలా ప్రకాశించే పరమతత్వం. తిరువన్నమలై ఆ తత్వానికి సాక్ష్యంగా నిలిచే పవిత్ర